ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో అక్కడి అధికారులు మదర్సాల కేంద్రంగా జరుగుతున్న భారీ అవినీతిని బయటపెట్టారు. ఆ జిల్లాలో మొత్తంగా 131 మదర్సాలు ఉన్నాయి. ఆ మదర్సాల్లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఏకంగా 31,000 మంది చదువుతూ ఉన్నారు. అయితే అధికారులు రీసెంట్‌గా అక్కడి మదర్సాలు అన్నిటిపైన తనిఖీలు చేపట్టగా జస్ట్ ఆ ప్రభుత్వ స్కూళ్లలో 19,500 మంది మాత్రమే చదువుకుంటూ ఉన్నారు. మిగిలిన వాళ్ళ పేర్లు అన్నీ కూడా జస్ట్ రికార్డుల్లో ఉన్నాయే తప్ప వాళ్ళ ఉనికే లేదు. అంటే ఆ పిల్లలు అసలు లేరు. అయినా కూడా వీళ్ళ పేర్లను ఎంట్రీ చేశారు. తద్వారా మధ్యాహ్న భోజన పథకం నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క నిధులను వీళ్ళు స్వాహా చేయడానికి ఈ విధంగా ఫేక్ నేమ్స్‌ను ఎంట్రీ చేశారు అని అధికారులు గుర్తించారు. దీన్ని బట్టి చూసుకుంటే ఒక్క హరిద్వార్ జిల్లాలోనే 11,000 మంది ఫేక్ నేమ్స్‌ను వీళ్ళు ఎంట్రీ చేసుకొని మన ప్రభుత్వ నిధులను స్వాహా చేస్తూ ఉన్నారు. అంటే మన దేశవ్యాప్తంగా ఎన్ని వేల మదర్సాలు ఉండాలి, ఎన్ని వేల కోట్లను వీళ్ళు ఈ విధంగా అక్రమంగా స్వాహా చేసి ఉండాలో అర్థమవుతుంది. సో ఇప్పటికైనా మన దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తంగా మదర్సాలపై క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.